రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గందరగోళం నెలకొంది. టీఎంసీకి ఈడీ లాయర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అనవసరంగా గొడవ చేయొద్దంటూ సుప్రీంకోర్టు రెండు వర్గాలను హెచ్చరించింది. ఇక ఈ కేసులో ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. ఆధారాలను మమతా బెనర్జీ దొంగిలించారని ఆరోపించారు. ఇక ఆ సమయంలో మమత వెంట యూనిఫామ్ అధికారులు ఉన్నారని అన్నారు. గతంలో మమతతో కలిసి ధర్నాలో కూర్చున్న రాజీవ్ కుమార్ విషయాన్ని సైతం ఈడీ ప్రస్తావించింది. డీజీపీ రాజీవ్ కుమార్ సహా బెంగాల్ పోలీస్ ఉన్నతాధికారుల సస్పెన్షన్ కు ఈడీ డిమాండ్ చేసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈడీ కేసు విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టులో గందరగోళం నెలకొంది. టీఎంసీకి ఇక ఈడీ లాయర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అనవసరంగా గొడవ చేయొద్దంటూ సుప్రీంకోర్టు రెండు వర్గాలను హెచ్చరించింది. ఈ కేసులో ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. ఆధారాలను మమతా బెనర్జీ దొంగిలించారని ఆరోపించారు. ఆ సమయంలో మమత వెంట యూనిఫామ్ అధికారులు ఉన్నారని అన్నారు. ఇక గతంలో మమతతో కలిసి ధర్నాలో కూర్చున్న రాజీవ్ కుమార్ విషయాన్ని సైతం ఈడీ ప్రస్తావించింది. డీజీపీ రాజీవ్ కుమార్ సహా బెంగాల్ పోలీసు ఉన్నతాధికారుల సస్పెన్షన్ కు ఈడీ డిమాండ్ చేసింది.